హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టేస్టీగా మేకకాళ్ళ కూరను ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆ ప్రిపరేషన్ ఏంటో, కాల్షియం ఎక్కువగా ఉన్న మేకకాళ్ళతో ఇలా కూరను చేసుకొని తింటే చాలా చాలా మంచిది. మరి పర్ఫెక్ట్ రుచితో మేకకాళ్ళ కూరని ఈజీగా ఎలా చేయాలో టిప్స్తో సహా చూసేద్దాం రండి. ముక్కలు ఈ విధంగా ఉండాలండి. మేకకాళ్ళని అయితే 4 అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా 4 మేకకాళ్ళను తీసుకొని ఇందులోకి శుభ్రంగా డట్టి ఇట్లా లేకుండా ఉండడానికి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీటికి బాగా పట్టించాలండి. ఇలా ఉప్పు పసుపు వేసి పట్టించడం వల్ల మనకు ఇది స్మెల్ అనేది ఉండదు, అలాగే ఏమన్నా ఎక్స్ట్రా దుమ్ము ధూళి ఉంటే పోతుంది. ఇలా బాగా కలిపి వీటన్నింటికి ఉప్పు పసుపు పట్టించాలి. ఇలా పట్టించి ఒక 5 నిమిషాల పాటు వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు పట్టించి ఒక 5 నిమిషాలు పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులోకి హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇది 3 వేసుకోవాలి మసాలాల కోసం. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1 ఇంచ్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి వేసుకున్నప్పుడు ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు మెత్తగా పౌడర్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఎండు కొబ్బరి వేసాను. వీటిని పౌడర్ చేసుకుందాం. పౌడర్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక వేరొక బౌల్లోకి వేసుకోవాలి. కూరలోకి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కావాలండి. వీటిని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని పేస్ట్ అయితే పట్టుకుందాం. పేస్ట్ రెడీ అయింది. మటన్లో నీళ్ళు పోసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్ళు అయితే శుభ్రంగా కడిగానండి. మూడు 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 4 కాళ్ళకి బిర్యానీ ఆకు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. 2 మీడియం సైజ్ టమాటాలు బాగా పండినవి వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు సరిపడకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ముందే వేసుకోవద్దు. టమాటా ఇలా కొద్దిగా ఉడికినాక ఇప్పుడు ఇవి వేసుకోవాలి. మటన్ కాళ్ళు వేసుకోవాలి. మటన్ కాళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టుకుందాం. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడకాలి. ఇందులో ఇప్పుడు కారపొడి వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ రుచికి సరిపడ మీరు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇది అడుగంటిపోతుంటే కొన్ని వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక దీనిని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి, మనకు ఇలా ఉడికినాక ఇప్పుడు 3-4 కప్పుల వరకు నీళ్ళని అయితే తీసుకుంటున్నాను. ఇవి దాదాపు సుమారు
1 లీటర్ వరకు నీళ్ళని అయితే పోసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఇలా పల్చగా ఉంటే మనకు ఉడికి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర చల్లుకుందాం. పైనుండి కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే మనకు కర్రీ అనేది మూత పెట్టినాక బయటికి రాకుండా ఉండడానికి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద. ఓకేనా? ఎయిర్ మొత్తం పోయినాక విజిల్స్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం వదిలాక ఇలా మూత ఓపెన్ చేయాలి. మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసుకోవాలి. మేకకాళ్ళు ఉడికాయా లేవా అని చూసుకుందాము. చాలా చక్కగా ఉడికినాయండి. ఇలా రావాలి. ఓకేనా? ఇప్పుడు చివర్లో కొద్దిలంత కొత్తిమీర వేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన మేకకాళ్ళ కూర అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మరి టేస్టీ మేకకాళ్ళ కూరని చూసేసారు కదా. మరి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇది వేడి అన్నంలో కానీ బగారా రైస్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?